हरक्रोधज्वालावलिभिरवलीढेन वपुषा गभीरे तेनाभि सरसि कृतसङ्गो मनसिजः समुत्तस्थौ तस्मात् अचलतनये धूमलतिका जनस्तां जानीते तव जननि रोमावलिरिति। అమ్మా పర్వతరాజపుత్రి, ఆ హరుని క్రోధాగ్ని జ్వాలలచే చుట్టుముట్టబడిన మన్మధుడు గంభీరమైన నీ నాభిసరస్సు నందు దూకి తన శరీరాన్ని ఆ ముక్కంటి మంటల బాధచే చల్లార్చుకున్నాడు. అప్పుడు నీ నాభిసరస్సు నుంచి జన్మించిన పొగను చూసిన జనులు నీ నూగారు అనగా సన్నని రోమములు గా భావించారు. యదేతత్కాలిందే తనుతరతరంగాకృతి శివే కృషే మధ్యే కించిత్ జనని తవ తద్భాతి సుధియాం విమర్దాదన్యోన్యం కుచకలశయోరంతరగతం తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీం. ఓ భగవతి, యమునా నదీ తీర తరంగము వలె నల్లనైన సన్ననిదై నీ నడుము యొక్క మధ్యమము నందు అగుపడు నూగారు అను చిన్న వస్తువును చూచూ మేధావులకు విద్వాంసులకు అది నీ స్తనముల మధ్యనున్న స్థానము ఆకాశముగాను ఆ స్తనములు రెండును ఒరియుట వలన అనగా ఆ ఉరిపిడికి తాళలేక చోటుచారక నలిగి నల్లనే సన్ననే మెల్లగా అధోమార్గమున నీ నాభిని ప్రవేశించుచున్నట్లు భావించుచున్నారు అని బాహ్య అర్థము. ఆచార్యులు అమ్మవారి నూగారును వర్ణిస్తూ విరాట్ రూపదర్శనం చేయిస్తున్నారు. జలస్వభావమైన మణిపురక చక్రము నుండి అనాహత చక్రము వరకు గల ప్రదేశము ఆకాశ సంబంధమైనది. ఇదే దహరాకాశము. ఇందు ప్రాణుల యొక్క ఆలోచనలు ప్రతిబింబిస్తాయి. నేను నాది అనే అహం ఇక్కడ ప్రతిఫలిస్తుంది. ఈ రెండు చక్రాల మధ్య స్థానమును ఉపాసకులు నిరంతర ధ్యాన సాధనచే కోర్కెలనే అగ్నిగుండాలు. అహంకారము అనే అవరోధాలను దాటి సాధనలో ఉన్నత స్థితికి చేరుతున్నారు. ఆచార్యుల వారు అమ్మవారి స్తనముల ఒరిపిడినే సాధనగా ఈ స్థాయి దాటి పైకి వెళ్ళుటను సన్నని నల్లని తీగెలా నూగారు ఏర్పడినవి అన్నారు. స్థిరో గంగావర్తః స్తనముకులరోమావలిలతా కళావాలం కుండం కుసుమశరతేజోహుతభుజః రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధేః గిరిశనయనానాం విజయతే. అమ్మా గేరాజపుత్రిక, నీ యొక్క బొడ్డు స్థిరముగానున్న గంగానది సుడిగాను, స్తనములు అనే పూమొగ్గలను దాల్చు నూగారు అనే తీగకు పాదుగాను, మన్మధుని యొక్క తేజస్సుకు లేదా అగ్నికి హోమగుండంగాను, రతిదేవికి శృంగార గృహముగాను, నీ పత్యగు సదాశివుని తపస్సిద్ధికి గుహాద్వారంగాను వర్ణనాతీతమైన సర్వోత్కృష్టముగా ప్రకాశించుచున్నది అని బాహ్యార్థము. నాభి మణిపూర చక్రమును, హృదయ ప్రాంతమందలి స్తనములు అనాహత చక్రమును సూచించును. నాభిని సూచించు మణిపుర చక్రము అనుపాదు వద్ద ఈర్ష, అసూయ, ద్వేషము అనే కలుపు మొక్కలను తొలగించి సరైన సాధన అనే నీరు పోసి కృషి చేసినచో అనాహత హృదయమందలి ప్రేమ పుష్పించి ఫలించి సాధన లక్ష్యము నెరవేరును. అమ్మవారి సృష్టి కారకత్వమును బలపరిచి సహకరించుటయే మన్మధుని పని. తల్లికి సంతానమునకు మధ్య భౌతిక సంబంధమును నాభి సూచించును. కాబట్టి మన్మధుడు తన నిత్యాగ్నిహోత్ర కార్యక్రము నిర్వహించు స్థానముగా అమ్మవారి నాభి చెప్పబడినది. మన్మధుని కార్యకలాపముల నిర్వహణలో సహకరించుటకు రతిదేవి హోమగుండము వద్దనే నివాసం ఏర్పరచుకుని విహరించును. తల్లి నుండి దేని ద్వారా గర్భాశయములోని బిడ్డకు ఆహార పానీయాలు అంది ఆ బిడ్డ పెరుగుటకు సహకరించునో అట్టి నాభి గర్భములోపల సమాధి స్థితిలో జీవుల రూపంలో ఉన్న శివుని యొక్క తపసిద్ధికి గుహద్వారంగా ఉండి సహకరించును అని చెప్పుటకూడా సమంజసమే.